ఈరోజు మన వీడియోలో రొయ్యల కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని 3 స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. ఆ తర్వాత జీలకర్ర, చిన్న కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ వేసుకోండి. ఇప్పుడు దీనిలోకి మిర్చి, కరివేపాకు వేసుకోండి. తర్వాత ఒక స్పూన్ అల్లం పేస్ట్ వేసుకోండి. ఇప్పుడు దీనిలోకి పసుపు వేసుకొని మొత్తం కలుపుకోండి. తర్వాత మనం ముందుగానే బాయిల్ చేసి పెట్టుకున్న రొయ్యలు వేసి మంచిగా కలుపుకోండి. 5 to 10 మినిట్స్ మూత పెట్టి ఆయిల్లో రొయ్యలు కుక్ చేసుకోవాలి. ఆ తర్వాత టేస్ట్కి సరిపడా కారం, ఒక స్పూన్ జీలకర్ర పొడి, ఒక స్పూన్ గరం మసాలా వేసి మొత్తం అంతా కలుపుకోండి. ఇప్పుడు దీనిలోకి కన్సిస్టెన్సీకి సరిపడా వాటర్ వేసుకోండి. వాటర్ అయితే తక్కువే పడతాయి. ఒక చిన్న గ్లాస్ వాటర్ అయితే వేసుకోండి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి. కర్రీ అంతా దగ్గరకు వచ్చిన తర్వాత ఇప్పుడు దీనిలోకి ఒక స్పూన్ ధనియాల పొడి వేసుకోండి. ఆ తర్వాత చివరగా దీనిలోకి కొత్తిమీర వేసి మొత్తం అంతా కలుపుకోండి. అంతే, యమ్మీ అండ్ టేస్టీగా రొయ్యల కర్రీ అయితే రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఆల్ ఇన్ నెక్స్ట్ వీడియో.